ఈ రాసుల మహిళలు శక్తికి ప్రతిరూపాలు. ఎవరినైనా సరే శాసించే దమ్ము ఉంది. పితృస్వామ్య సమాజంలో స్త్రీలను పురుషుల కంటే తక్కువగా చూస్తారు. వారిని ఒక వస్తువుగానో లేదా బొమ్మగానో చూస్తారు. దోపిడీ, హింస అనేవి తరచుగా మహిళల ఫిర్యాదుల్లో వింటూనే ఉంటారు. అయితే అలాంటి పరిస్థితులను ఎదిరించి మహిళలు బలమైన నాయకులుగా ఎదగడం చూశాం. జ్యోతిష్యం, రాసుల ప్రభావం మహిళలపై ఉంటుందని నమ్ముతారు. రాసులకు వారి శక్తితో సంబంధం ఉందని భావిస్తారు. బలమైన నాయకులుగా ఎదిగే మహిళలు ఏ రాసులకు చెందినవారో తెలుసుకోండి. మకర రాశికి చెందిన స్త్రీలు తక్కువ భయం, ఎక్కువ విశ్వాసం ఉన్నవారు. మంచి పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడూ విఫలం కారు. మకర రాశి స్త్రీ అత్యంత విజయవంతమైన వారిలో ఒకరిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయకుండా విడిచిపెట్టదు. అయితే మకర రాశికి చెందిన స్త్రీలు కోరుకున్న దానికోసం అవిశ్రాంతంగా పనిచేస్తారు. వీరు అత్యంత ప్రాక్టికల్ గా, ఉత్సాహవంతులుగా ఉంటారు. కర్కాటక రాశికి శక్తివంతమైన మహిళల అంశంలో కర్కాటక రాశి 2వ స్థానంలో ఉంటుంది. ఈ సున్నితమైన రాశి దాని వ్యతిరేక లక్షణాలు, వ్యక్తిత్వంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి చెందిన మహిళలు తమవారిని రక్షించడానికి కట్టుబడతారు. ఇది బలమైన సంకేతాలలో ఒకటి. వీరి వ్యక్తిత్వం ఆధారంగా వీరిని పిల్లలను సంరక్షించే తల్లి ఎలుగుబంటితో పోలుస్తారు. తమవారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో కర్కాటక రాశికి చెందిన మహిళలు మాస్టర్లా ఉంటారు. భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో తెలుసు. వారి హృదయం ఎంత సున్నితమైందో వారి మెదడు అంత బలమైంది. మేషరాశికి చెందిన మహిళలు చాలా బలంగా ఉంటారు. వీళ్ళు లక్ష్యాలను కలిగి ఉంటారు. వీరిది బలమైన, ఉద్రేకపూరితమైన స్వభావం. ఉద్రేకపూరితంగా ఉండటం తరచూ మేలు చేయకపోయినా అప్పుడప్పుడు సానుకూల లక్షణంగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి అంతర్గత భాగం అగ్ని, శక్తితో నిండి ఉంటుంది. ఈ రాశికి చెందిన మహిళలు ఎంత కష్టమైనా అంత సులువుగా వదిలేయరు. వీరిని ఏదీ ఆపలేదు. అనుకున్న ముగింపు కోసం పోరాడుతూనే ఉంటారు. ఈ లక్షణాల ఆధారంగా మేషరాశి స్త్రీలు అత్యంత శక్తివంతమైన వారు. వృశ్చిక రాశికి చెందిన మహిళలు వ్యూహాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ మహిళలు వృశ్చిక రాశి వలె బలంగా ఉంటారు. ఆత్మ లోపల, వెలుపల నుంచి శక్తి పొందుతారు. మేషం, కర్కాటకం వంటి ఇతర బలమైన రాశుల మాదిరిగా కాకుండా వృశ్చిక రాశి స్త్రీ ప్రణాళికా పరంగా నిశ్శబ్ద మనస్సు గల వ్యక్తిగా ప్రసిద్ధి. వీరికి బలమైన కోరికలు ఉంటాయి. అనుకున్నది సాధించే విషయంలో మొండిగా కనిపిస్తారు. పరిణామాలు ఎలా ఉన్నా చివరి వరకు లక్ష్యం కోసం పని చేస్తారు. మీన రాశికి చెందిన వారు ఎమోషనల్ గా ఉంటారు. వీరికి దయాగుణం ఎక్కువ. కానీ బలం, శక్తి అంశాలకు వస్తే బలహీనులు కాదు. వీరు అత్యంత బలవంతులు కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించే వారిని సురక్షితమైన దూరం ఉంచుతారు. అంత తేలికగా దేనికి లొంగిపోరు. అదే సమయంలో చాలా ముఖ్యమైన వారి కోసం స్టాండ్ తీసుకుంటారు. జ్యోతిష శాస్త్రంలోని ఇతర సంకేతాలతో పోలిస్తే ఇటువంటి లక్షణాలు మీనరాశి మహిళలను తక్కువ బలహీనులుగా, ఎక్కువ బలవంతులుగా సూచిస్తాయి. సింహరాశి స్త్రీలు ఇతరులకు ఎక్కువ విలువ ఇస్తారు. ఇది వారి బలాన్ని తెలియజేస్తుంది. సింహరాశి స్త్రీ ఏదైనా విషయంలో అత్యుత్తమ సరిహద్దులు, పరిమితులను నిర్దేశిస్తుంది. మీరు ఆశావాద స్వభావం, స్వీయ సందేహాలు లేనివారు. వీరికి ఉన్న అత్యుత్సాహంతోనే ఏదైనా పనిలో ఉత్తమ ఫలితాలను రాబడతారు. అందుకే ఈ రాశికి చెందిన మహిళలను ఎక్కువ మంది అనుసరిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.